హే ఆల్, ఈ వారం ఇండియాలోని అత్యంత పాపులర్ అయిన వంటల్లో ఒకటి తయారు చేయబోతున్నాం. అంతేకాదు 2020లో అధికంగా ఆన్లైన్ ఆర్డర్ చేయబడిన ఫుడ్గా కూడా నమోదైంది. ఈ పాటకు మీకు తెలిసిపోయే ఉంటుంది, అదే మన బిర్యానీ. అదే బిర్యానీని ఇవాళ మనం కాస్త వెరైటీ అండ్ హెల్తీగా చేయబోతున్నాం. అండ్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ హ్యాపీగా తినేయచ్చు. ఎందుకంటే ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ స్పినచ్ అండ్ ఆలు. వీటితో మీకు రోజులో కావాల్సిన మ్యాంగనీస్, మెగ్నీషియం, వైటమిన్ సి, ఫోలేట్ ఇంకా చాలా మైక్రోన్యూట్రియన్స్ లభిస్తాయి. ఇందులో మీట్ లేనప్పటికీ మీకు కావాల్సిన ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉండేటట్టు తయారు చేసాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సాధారణ బిర్యానీతో పోలిస్తే ఇందులో క్యాలరీస్ అండ్ కార్బ్స్ తక్కువే. మరి ఈ రెసిపీని ఎంజాయ్ చేయడానికి సిద్ధమా? బాస్మతి రైస్ని 2 to 3 times కడిగి ఒక బౌల్లో నానబెట్టండి. అది నానుతూ ఉండగా గ్రేవీని సిద్ధం చేసుకుందాం. ముందుగా ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పోయండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి చిటపటలాడేంత వరకు వేయించండి. ఇప్పుడు పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించండి. అల్లం వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. టొమాటోస్ వేసి 2 minutes ఫ్రై చేయండి. దీనికి ఉప్పు, పాలకూర వేసి నీరు మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం అంతా చల్లారాక మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసుకోండి. దీన్ని మళ్ళీ స్టవ్ మీదకి తీసుకొచ్చి పొటాటోస్తో కలిపి అవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి 2 minutes ఉడికించండి. ఈ గ్రేవీని పక్కన పెట్టి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్, కరివేపాకు ఇంకా మసాలా దినుసులు వేసి వేయించండి. కొబ్బరి పాలు, ఉప్పు వేయండి. దీనికి రైస్తో పాటు తగినంత నీరు పోసి 80% రైస్ ఉడికేంత వరకు కుక్ చేయండి. రైస్ కుక్ అవుతూ ఉండగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. మళ్ళీ ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసి మీడియం హీట్లో ఉంచండి. ఆయిల్ వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. ప్యాన్ సైజ్ అండ్ ఆయిల్కి తగ్గట్టుగా ఉల్లిపాయలని కొంచెం కొంచెంగా వేస్తే అవి కుక్ అవ్వకుండా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. అంతే, ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఓవెన్లో పెట్టడానికి బిర్యానీ లేయర్స్ అరేంజ్ చేద్దాం. లోతుగా ఉండే బేకింగ్ ట్రేని తీసుకుని ముందు గ్రేవీని ఇలా అరేంజ్ చేసుకోండి. తర్వాత ఒక లేయర్ రైస్ని, దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. దీనిపైన పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మొత్తం అన్నీ పూర్తయ్యేంత వరకు లేయర్స్ రిపీట్ చేయండి. ఓవెన్ని 180 degrees Celsius దగ్గర ప్రీహీట్ చేసి 40 to 50 minutes బేక్ చేయండి.